హే క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం బేసిక్ ఇంటర్ఫేస్ గురించి, నావిగేషన్ గురించి, మూవ్ చేయడం, సీన్ని ప్యాన్ చేయడం, ఎలా కనిపిస్తున్న ట్యాబ్స్ని ఏమంటాము పార్ట్ 1లో తెలుసుకున్నాము. మిస్ అయిన వాళ్ళు పార్ట్ 1 చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ పార్ట్ 2లో మనం ఆబ్జెక్ట్స్ యాడ్ చేయడం, ఎలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయడం, డిలీట్ చేయడం, టైప్స్ ఆఫ్ వ్యూస్, ఇంకా సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్స్ని ఒకేసారి సెలెక్ట్ చేయడం ఎలానో చూసుకుందాం. ఇట్లా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటే షిఫ్ట్ ప్రెస్ చేసి వేరే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అవుతాయి. లేదా అలా కాదనుకుంటే ఒకేసారి ఇలా బాక్స్ సెలెక్ట్ కూడా చేయొచ్చు, బాక్స్ సెలెక్ట్ కూడా అవుతుంది. అలా కాకుండా స్క్రీన్ పైన ఉన్న అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేయాలనుకుంటే షార్ట్ కట్ ఏ ప్రెస్ చేస్తే మన సీన్లో ఉన్న ప్రతిదీ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ సెలెక్షన్స్ టూల్స్లో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో బాక్స్ సెలెక్ట్, ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది బాక్స్ సెలెక్షన్ అన్నమాట. ఇలా బాక్స్ డ్రాగ్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే సర్కిల్ సెలెక్షన్. ఇలా మనకి ఒక సర్కిల్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్కిల్లో నుండి ఇలా డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతాయి అన్నమాట. దీంట్లో ఇలా సర్కిల్తో డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతాయి. ఈ రేడియస్ని పెంచుకోవచ్చు మనం. ఇలా రేడియస్ని పెంచుకుంటే ఈ సర్కిల్ అనేది పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు మనము. బట్ సర్కిల్ అంత ఎక్కువ యూజ్ చేసాం, బాక్స్ సెలెక్టే చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది ఇంకొకటి లాసో సెలెక్ట్ అన్నమాట. ఈ లాసో సెలెక్ట్ ఏంటంటే ఇలా మనం డ్రాగ్ చేసి ర్యాండమ్గా డ్రాగ్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా ఆబ్జెక్ట్ని. బట్ మెయిన్లీ మనము బాక్స్ సెలెక్ట్ని యూజ్ చేసుకుంటాం. ఇలా ఒకటిసారి డ్రాగ్ చేస్తే బాక్స్ సెలెక్ట్ అయిపోతుంది. సో మనము ఇప్పుడు సీన్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని డిలీట్ చేయడానికి మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్ డిలీట్ ప్రెస్ చేయొచ్చు, అవి డైరెక్ట్ డిలీట్ అయిపోతుంది. లేదా అలా అనుకుంటే ఇలా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తే మనకు డిలీట్ ఆబ్జెక్ట్స్ అనేది ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఇలా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకోవడం ఎలా చూసుకుందాము. ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ పైన యాడ్ బటన్ చూపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఈ మెష్ ఆబ్జెక్ట్స్ నుండి ప్లేన్, క్యూబ్, సర్కిల్, యూవీ స్పియర్, ఐకోస్పియర్, సిలిండర్, కోన్, ఇవన్నీ బేసిక్ ప్రిమిటివ్స్ అంటారు. దీన్ని మెష్ ఆబ్జెక్ట్స్ కూడా అంటారు, బేసిక్ ప్రిమిటివ్స్ కూడా అంటారు. ఇవన్నీ బ్లెండర్ అనేది మనకు బేసిక్గా ప్రొవైడ్ చేసే డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో సీన్లో యాడ్ చేసుకోవడానికి కూడా 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఇలా యాడ్లోకి వచ్చి మెష్లోకి వచ్చి ఇట్లా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే షిఫ్ట్ ప్లస్ ఏ ప్రెస్ చేసినా కూడా మనకి ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి కూడా మనకు సేమ్ అవే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుండి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనము ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని యాడ్ చేసుకుందాం. షిఫ్ట్ ఏ ప్రెస్ చేశాను, షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెస్లోకి వెళ్ళి క్యూబ్ యాడ్ చేసుకున్నాం. ఇందాక మనకు సీన్లో చూపించినట్టు ఒక క్యూబ్, ఒక కెమెరా, ఒక లైట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం అవి ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక క్యూబ్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక కెమెరా యాడ్ చేసుకుందాం. కెమెరా యాడ్ చేసుకోగానే అది వచ్చి ఇక్కడ యాడ్ అయిపోయింది. అది మనకి ఈ క్యూబ్ లోపల ఉంది కాబట్టి కనిపించట్లేదు. సో కెమెరా సెలెక్షన్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ. సో నేను జీ ప్రెస్ చేసి మూవ్ చేయడానికి షార్ట్కట్ జీ అన్నమాట. జీ ప్రెస్ చేసి దాన్ని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా జీ ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇంకొక లైట్ యాడ్ చేసుకున్నాను. ఇందాక మనకు డిఫాల్ట్గా ఓపెన్ చేయగానే వచ్చే లైట్ పాయింట్ లైట్ అన్నమాట. ఈ పాయింట్ లైట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇది కూడా యాడ్ చేసుకోగానే వెళ్ళి ఇదే సెంటర్లో యాడ్ అయిందన్నమాట. దీన్ని కూడా జీ ప్రెస్ చేసి షార్ట్కట్ జీ అంటే జీ ఫర్ గ్రాబ్ అంటే పట్టుకోవడం. దీన్ని మనం మూవ్ చేసి ఇలా జీ ప్రెస్ చేసి మన ఇష్టం వచ్చిన ప్లేస్లో ఇలా దాన్ని పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది ఒక్క యాక్సిస్లో మూవ్ కాదు, దాన్ని ఇష్టం వచ్చిన పొజిషన్లో ఇలా 3D స్పేస్లో ఇష్టం వచ్చిన పొజిషన్లో మూవ్ అవుతుంది. లేదు అలా కాదు, మనకు పర్టికులర్ ఒకటే యాక్సిస్లో మూవ్ కావాలి అంటే జీ ప్రెస్ చేసి మనకు వై యాక్సిస్లో కావాలంటే వై యాక్సిస్లో మూవ్ చేసుకోవచ్చు. వై ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్ అంటే
ఎక్స్ ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేసుకోవచ్చు, వై అంటే వై యాక్సిస్లో మూవ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని జీ ప్రెస్ చేసి నెక్స్ట్ ఏ యాక్సిస్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ప్రస్తుతం వై అని సెలెక్ట్ చేశాను. సో ఓన్లీ వై యాక్సిస్లో మూవ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చాక నేను మళ్ళీ జీ ప్రెస్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తాను. సో ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతాను అన్నమాట. ఇలా మనము ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకున్నాం. బట్ ఒకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, నేను ప్రస్తుతం డిలీట్ చేస్తాను, మళ్ళీ చూపిస్తా. మనము ఏ ఆబ్జెక్ట్ని సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఒక క్యూబ్ యాడ్ చేశాను, వచ్చి మిడిల్లోనే యాడ్ అయింది. దీన్ని సపోజ్ నేను మూవ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇంకొక ప్లేన్ యాడ్ చేశాను, మళ్ళీ ఇది వచ్చి సెంటర్ పాయింట్లోనే యాడ్ అయింది. అన్ని ఆబ్జెక్ట్స్ వచ్చి ఇక్కడ సెంటర్ పాయింట్లో ఎందుకు యాడ్ అవుతాయంటే, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ వైట్ అండ్ రెడ్ సర్కిల్ ఉంది కదా, ఇది 3D కర్సర్ అంటాము. దీన్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. అది ఎలా మూవ్ చేసుకోవాలని అనుకుంటే, షిఫ్ట్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేస్తే మనకు 3D కర్సర్ అనేది కూడా మనం ఇష్టం వచ్చిన ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా షిఫ్ట్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేస్తే మనం అనుకున్న ప్లేస్లో అది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను 3D కర్సర్ని ఇక్కడ పక్కన పెట్టాను కదా, ఇప్పుడు నేను ఏదన్నా ఆబ్జెక్ట్ యాడ్ చేస్తే ఆబ్జెక్ట్ వెళ్ళి 3D కర్సర్ ఉన్న ప్లేస్లోనే వెళ్ళి యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ 3D కర్సర్ని మళ్ళీ సేమ్ ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టాలంటే షార్ట్ కట్ షిఫ్ట్ ప్లస్ సి అవుతాగానే మళ్ళీ 3D కర్సర్ అనేది వెళ్ళి సేమ్ ప్లేస్లో వెళ్ళి ఉండిపోతుంది అన్నమాట. సో అలాగే మనము స్కేల్, ఒక ఆబ్జెక్ట్ని స్కేల్ కూడా మనం షార్ట్ కట్స్తోనే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం స్కేల్ ఒకటే యాక్సిస్లో చేయాలనుకో, స్కేల్ ఇప్పుడు ఎస్ ప్రెస్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తే ఒకటే యాక్సిస్లో స్కేల్ కూడా అవుతుంది అన్నమాట. అదే స్కేల్ చేయడానికి షార్ట్ కట్ ఎస్ ప్రెస్ చేసి మనకు ఏ యాక్సిస్లో కావాలనో ఆ యాక్సిస్ మనం ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు వై ప్రెస్ చేశాను, సో వై డైరెక్షన్లో మాత్రమే స్కేల్ అవుతుంది. ఎస్ ప్రెస్ చేసి నేను జెడ్ ప్రెస్ చేశాను, జెడ్ ప్రెస్ చేస్తే ఓన్లీ జెడ్ యాక్సిస్లోనే స్కేల్ అవుతుంది అన్నమాట. అప్పుడప్పుడు కొంతమందికి ఇక్కడ సైడ్లో ఉన్న ప్యానల్ అనేది ఇలా హైడ్ అయిపోయి ఉంటుంది. సో అది మళ్ళీ బ్యాక్ రావాలంటే షార్ట్ కట్ టీ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇది బ్యాక్ వచ్చేస్తుంది. దానికి షార్ట్ కట్ టీ అన్నమాట. టీ ప్రెస్ చేస్తే అలా హైడ్ అయిపోతుంది, మళ్ళీ టీ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది అది. దీంట్లో అలాగే మనకు టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. టైప్స్ ఆఫ్ వ్యూస్ ఏంటంటే, ఇక్కడ మనకు పర్స్పెక్టివ్ ఇంకా ఆర్థోగ్రాఫిక్ వ్యూ కోసం ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకి ఈ వ్యూ అనేది ఇలా బాక్సీ టైప్గా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇదేమో పర్స్పెక్టివ్ వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూ, ఇది మోడలింగ్ టైంలో యూజ్ చేస్తారు కొంతమంది, బట్ నార్మల్లీ అయితే అంత ఎక్కువ యూజ్ ఉండదు. బట్ పర్స్పెక్టివ్లోనే చాలామంది వర్క్ చేస్తారు. ఇవి టైప్స్ ఆఫ్ వ్యూస్ అన్నమాట. ఒకటి పర్స్పెక్టివ్, ఇది ఆర్థోగ్రాఫిక్ వ్యూ, ఇది పర్స్పెక్టివ్. ఈరోజు క్లాస్ ఇక్కడితో ఎండ్ చేద్దాము. నెక్స్ట్ పార్ట్ 3లో మనం ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయడం ఎలా, ఆబ్జెక్ట్ మోడ్, ఎడిట్ మోడ్, ఆబ్జెక్ట్కి ఉండే వర్టిసెస్, ఎడ్జెస్ అండ్ ఫేసెస్ తెలుసుకొని ఒక బేసిక్ మోడల్ చేద్దాము. ఒకవేళ నా వీడియోస్కి మీకు నచ్చినట్టయితే కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం ప్లీజ్ మీ ఒపీనియన్ చెప్పండి, నా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.